హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే వైఎస్ఆర్ పెళ్లి కానుక స్కీమ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వైఎస్ఆర్ పెళ్లి కానుకకి సంబంధించిన స్కీమ్లో అసలు అమౌంట్ ఎంత ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునే విధానం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, చాలామంది వైఎస్ఆర్ పెళ్లి కానుక అంటే ఒకటే స్కీమ్ అనుకుంటారు. కానీ వైఎస్ఆర్ పెళ్లి కానుకలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయనంటే, అంటే ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క అమౌంట్ వస్తుంది, అన్నిటికీ ఒక అమౌంట్ రాదు. ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క అమౌంట్ వస్తుంది. ఆ స్కీములు, ఈ స్కీములల్లో దేనికి మీరు అప్లై చేయాలన్నా ఖచ్చితంగా మీరు వివాహానికి 5 రోజుల ముందే డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే వివాహానికి 5 రోజుల ముందే ఆ పెళ్ళి ఎక్కడ జరుగుతుందో ఆ ఏరియాకి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో, ఇంకొక వీడియోలో చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్గా. ఇప్పుడు ఆ స్కీమ్లో చాలామంది అడిగారు, ఆ స్కీమ్లో అసలు ఎన్ని స్కీమ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నాయి, ఒకసారి వీడియో చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళ కోసం చేస్తున్నాను. ఒకవేళ మీకు పెళ్లి కానుకకి ఎలా అప్లై చేసుకోవాలో తెలియకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, దీంట్లో మీరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ పెళ్లి కానుకకి సంబంధించి మొత్తం 4 టైప్ ఆఫ్ స్కీమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అయితే ₹1,00,000 వరకు వస్తుంది. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అయితే ₹1,00,000 వరకు వస్తుంది. కులాంతర వివాహం అయితే ఎస్సీ ఎస్టీలు లబ్ధిదారులు, అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటారు కదా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 1,20,000 వరకు వస్తుంది అన్నట్టు వాళ్ళకి. ఇక తర్వాత బీసీలు అయితే 50,000 వస్తుంది. బీసీ కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి 75,000 వస్తుంది. అంటే బీసీ కులాంతర వివాహం అంటే ఆ బీసీ వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళని నన్ను చేసుకున్నట్టయితే వాళ్ళకి ఈ కులాంతర వివాహం కింద ₹75,000 వస్తాయి అన్నట్టు. దాని తర్వాత లాస్ట్ దివ్యాంగులు అయితే వైఎస్ఆర్ పెళ్లి కానుక స్కీమ్ కింద ₹1,50,000 వస్తాయి. దివ్యాంగులు అంటే వికలాంగులు అంటారు. వాళ్ళకైతే ₹1,50,000 వస్తాయి. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కీమ్కి అప్లై చేసుకోవాలి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళైతే కులాంతర వివాహానికి సంబంధించి, బీసీ వాళ్ళైతే వాళ్ళకి సపరేట్ అమౌంట్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి అన్నట్టు. మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అన్నిటి గురించి నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్లో రాయండి. థ్యాంక్ యూ.